నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్. నమస్తే అండి. జై గురుదత్త, జై జై గురుదత్త. ఇవాళ నా యూట్యూబ్లో చూస్తున్నటువంటి కస్టమర్స్కి ఒక బ్యూటిఫుల్ సూపర్గా ఉండే ఒక ఈస్ట్ ఫేసింగ్ 1850 ఎస్ఎఫ్టీ ఇది కనిపిస్తున్న ఈ అపార్ట్మెంట్స్ అండి. దీంట్లో మీకు విత్ 2 కార్ పార్కింగ్స్ అండి. మంచి వుడ్ వర్క్, అలాగే గ్రానైట్ ఫినిషింగ్ తోటి ఉన్న ఫ్లోరింగ్ తోటి ఉన్న ఒక మంచి వుడ్ వర్క్ తోటి ఉన్నటువంటిది మీకు చూపిస్తాను. ఇది నాగోల్ ఏరియాలో వస్తుందండి. ఇక దీని డీటెయిల్స్ చెప్పే ముందర ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, రీజనబుల్ రేట్లో వచ్చే వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీకు చూడండి, చూసినాక నచ్చితే నాకు కాల్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇది నాగోల్ ఏరియాలో వస్తుందండి. మమతా నగర్ బ్యాక్ సైడ్ సాయిరామ్ నగర్ కాలనీ అంటారు ఇది. ఇక్కడ మీకు రెండో ఫ్లోర్లో 1850 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఒక మంచి ఫ్లాట్ వచ్చింది. ఇది కార్ పార్కింగ్ స్లాట్ అండి ఒకటి. ఇది చూడొచ్చు, ఈ భాగం నుంచి చూపించే ఈ పిల్లర్ టు ఈ పిల్లర్ అండి. అలాగే ఇక్కడ కూడా ఈ చివరి దాకా కూడా మీకు ఈ పార్కింగ్ అనేది రావడం జరుగుతుంది. ఎంత పెద్ద కార్ పార్కింగ్ కూడా మీరు చూడొచ్చు. ఇది యూడిఎస్ 72 గజాలు రావడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ సెల్లార్లో కూడా ఇలాంటి కార్ పార్కింగే కింద కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. ఇందులో చాలా స్పెషల్స్ ఉన్నాయండి. ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను కింద చూపించాను. అలాగే మీకు లిఫ్ట్ కూడా చూపిస్తాను, మెట్లు కూడా చూపిస్తాను. పైకి నాతో పాటు కంటిన్యూ కండి, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. మీకు దాన్ని బట్టి కంప్లీట్గా మీకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి మనకి ఇచ్చింది. 6 మెంబర్స్ పట్టే లిఫ్ట్ని ఇవ్వడం జరిగింది. అటు పక్కన మెట్లు అనేవి రావడం జరిగినాయండి. జనరేటర్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. 24 అవర్స్ బోర్ వాటర్, నల్ల వాటర్ అవైలబిలిటీ ఉంది. అలాగే ఈ అపార్ట్మెంట్లో ఎక్కువగా బోర్ వాటర్ కూడా తక్కువ వాడతారండి. ఆ నల్ల వాటర్ ఫుల్గా సరిపోతుంది. మీకు సెకండ్ ఫ్లోర్, ఈచ్ ఫ్లోర్ 3 ఫ్లాట్స్ ఉంటాయి. మధ్య ఫ్లాట్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను, మీరు కంటిన్యూ కండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్కి సంబంధించిన వీడియో అప్లోడ్ ఎంట్రన్స్ నుంచి చూపిస్తున్నాను. మీరు చూడవచ్చు, ఇటు పక్కన ఇటు మెట్లు ఉన్నాయండి. ఇది ఫ్లోర్కి 3 ఇలా మొత్తం ఉంటాయి. అటు లాస్ట్కి ఒకటి, ఇటు లాస్ట్కి ఒకటి, 3 కూడా 1850 ఉన్నటువంటి 3 బిహెచ్కే ఫ్లాట్స్ 3 అండి. మొత్తం 15 ఫ్లాట్స్ ఉంటాయి 5 ఫ్లోర్లకి. ఇటు పక్కన కూడా మీరు చూడొచ్చు. వీటికి సంబంధించిన సామాన్లు కానీ ఏమైనా కావాలంటే ఈ ఫ్లాట్ వాళ్ళు పెట్టుకోవడానికి వీలుగా మీకు ఒకటి ఇచ్చారండి. ఇది ఈ భాగంలో కూడా మీరు ఇట్లా ఏమైనా మీ సామాన్లు కానీ ఏమన్నా పెట్టుకోవడానికి ప్రొవైడెడ్ ఇచ్చారు. అలాగే వాస్తు కోసం నార్త్ కూడా ఓపెన్ ఇవ్వటం జరిగింది, క్లోజ్ చేయకుండా. మీరు అది కూడా గమనించండి. యాజ్ పర్ వాస్తు తోటి 3 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ ఫ్లాట్ని మీకు తీసుకురావడం జరిగింది. మీరు లోపలికి చూసినట్టయితే ఎంత బాగుంటుందనేది నేను చెప్పాలండి, మీరు చూడాలి. మనం ఎంట్రన్స్ నుంచి తీస్తున్నామండి. ఎంత స్పేషియస్గా ఉన్నటువంటి ఒక హాలు. మీరు కింద కూడా వచ్చండి, కంప్లీట్ ఫ్లోరింగ్ కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇన్స్టెడ్ ఆఫ్ టైల్స్ అందరూ చేస్తారు, దాని బదులు ఈయన చాలా కాస్ట్గా ఆయన కోసంగా చేయించుకున్నటువంటి ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు ఎంత కాస్ట్లీగా ఉందనేది. మెటీరియల్ పైన కూడా కంప్లీట్ ఫాల్ సీలింగ్ చేయించుకోవడం జరిగింది. దీంట్లో ఒక స్పెషల్ కూడా ఉందండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ స్విచ్లు. ఇది వచ్చేసి మీకు కరెంటు పోయినప్పుడు మీకు లోపల జనరేటర్ ద్వారా లైటు, ఫ్యాన్ అనేది ప్రతి రూమ్లో రావడం జరుగుతుందండి. ఇందులో ఈ అపార్ట్మెంట్లో ఈ జనరేటర్ ద్వారా కూడా లైట్లు, ఫ్యాన్ కూడా రావడం జరుగుతుంది. సో నో నీడ్ ఆఫ్ ఇన్వర్టర్ అండి. పెద్దవాటికి అయితే కావాలి, కానీ వీటికి లైట్లకి, ఫ్యాన్కి అవసరం లేదు. ఇటు నుంచి మీరు ఇలా వచ్చినట్టయితే ఇక్కడ మీకు డైనింగ్ అనేది కూడా రావటం జరిగిందండి. ఇది కంప్లీట్గా డైనింగ్ అనేది ఇటువైపు మీకు ఇవ్వటం జరిగింది. కంప్లీట్గా మీరు ఫ్లాట్ని ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా బ్యూటిఫుల్ మెయింటెనెన్స్ ఉన్నటువంటి 2.5 years ఫ్లాటు. ఇటు పక్కకు చూసుకున్నట్టయితే మీకు వాష్ ఏరియాని కూడా ఇటువైపు ప్రొవైడ్ చేశారండి. కంప్లీట్గా వాష్ ఏరియా కూడా ఇటువైపు నుంచి ప్రొవైడ్ చేశారు. ప్రాపర్టీ కంప్లీట్గా ఇది మెట్రో స్టేషన్ నాగోల్కి 2 kilometers దూరంలో వస్తుంది. అలాగే నాగోల్ మెయిన్ రోడ్కి ఒకవైపు నుంచి 600 meters వస్తుంది, ఇంకో వైపు నుంచి 500 meters అరౌండ్ వస్తుందండి. ఇటు పక్కన మీరు ఓపెన్ కిచెన్లో కూడా పక్కకి చూడొచ్చు. చక్కగా దేవుడు రూమ్ రావటం జరిగింది. అలాగే ఓపెన్ కిచెన్ కూడా మీకు యూట్ షేప్లో రావటం జరిగిందండి. అయితే వీళ్ళు కిచెన్లో మటుకు ఎక్కడ వుడ్ వర్క్ వాడలేదు. కారణం వాళ్ళకి వుడ్ వర్క్ ఇష్టం ఉండదండి, ఓపెన్గా ఉంచుకోవాలనే ఉద్దేశంతో అలా ఓపెన్గానే పెట్టారు. మీకు కావాలంటే మీరు చేయించుకోవచ్చు. ఇది దీనికి ఒకటి, అదొకటి మటుకు లేదు. దేవుడి రూమ్ కూడా చూడొచ్చు అనేది. అటు నుంచి మీరు చూసినట్టయితే ఇక్కడ
థర్డ్ బెడ్రూమ్ అనేది కూడా ఇటు రావటం జరిగిందండి. ఇది థర్డ్ బెడ్రూము. 3 బెడ్రూమ్లకు 2 అటాచ్డ్, ఒకటి కామన్ టాయిలెట్ కూడా ఉంది. అది కూడా చూపిస్తానండి. ఇది చూడొచ్చు, ఇది థర్డ్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు వుడ్ వర్క్ కూడా చూడండి ఏ విధంగా ఉంది అనేది. సో ప్రాపర్టీని ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే చాలామంది ప్రాపర్టీ చూడకుండానే ఫోన్ చేస్తున్నారు. దయచేసి ప్రాపర్టీ చూడండి, మీకు నచ్చితే కాల్ చేయండి. ఇక్కడ నుంచి మీరు ఈ ప్యాసేజ్ చూసుకుంటే ఇటు పక్కన మీకు కామన్ టాయిలెట్ అనేది రావడం వచ్చిందండి. ఇది కామన్ టాయిలెట్. సో ఎక్కడ కూడా ప్రతిదీ కూడా మేము కవర్ చేస్తాం. ఏదైనా కవర్ చేయలేకపోతే మటుకు మీరు అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయొచ్చండి. తర్వాత ఇటు పక్కన మాస్టర్ బెడ్రూమ్, ఎంత స్పేషియస్గా ఉండే ఒక మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మంచి స్పేషియస్గా ఉంటుంది బెడ్రూమ్ కూడా. ఇక్కడ పక్కన కూడా వాళ్ళు టీవీ పెట్టుకోవడానికి వీలుగా మీకు కంప్లీట్గా ఒక ప్రొవిజన్ ఇచ్చేసారండి మాస్టర్ బెడ్రూమ్లో. ఇటు పక్కన వైపు చూసుకుంటే అటాచ్డ్ బాత్రూమ్ కూడా రావడం జరిగింది. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, 15 మంది ఓనర్స్ కలుసుకొని కట్టించినటువంటి కన్స్ట్రక్షన్ అండి ఇది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మెయింటెనెన్స్ని 1800 రూపాయలుగా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇటు రాగానే లెఫ్ట్ వైపు మీకు సెకండ్ బెడ్రూమ్ అనేది రావడం జరిగిందండి. విత్ కంప్లీట్ వుడ్ వర్క్ అండ్ బాల్కనీ కూడా ఇక్కడ ఒకటి రావడం జరిగింది. చూడొచ్చు, వుడ్ వర్క్ కూడా చూడండి ఎంత బెడ్రూమ్స్ ఎంత విశాలంగా ఉన్నాయి కూడా మీరు గమనించండి. ఇటు పక్కన వాయు మూల మీకు ఒక బాల్కనీ రావడం జరిగింది, చూడొచ్చు. అట్లాగే బాల్కనీ నుంచి బయటికి లోపలికి రాగానే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అనేది దీనికి ఇంకొకటి ఇవ్వటం అనేది కూడా జరిగింది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. టోటల్గా ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్గా నేను మీకు చూపించడం జరిగింది. ప్రాపర్టీ చూపించడానికి మేము ఎటువంటి పైసలు తీసుకోవడం జరగదండి. ప్రాపర్టీ కొంటే మటుకు మాది ఫైనల్ రేట్ మీద 1% ఉంటుంది. లోన్ ఎలిజిబిలిటీ ఉంటే లోన్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. సో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ ఫైనల్గా ఒకసారి మీకు చెప్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి 1850 SFT, 2వ ఫ్లోర్లో ఉంటుంది. అరౌండ్ 2 to 2.5 years మధ్య ఉన్నటువంటి ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు విత్ యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ 72 స్క్వేర్ యార్డ్స్ అనేది రావడం జరిగింది. అలాగే రేటు విషయానికి వచ్చేటప్పటికి 1,10,00,000 చెప్పడం జరుగుతుందండి. క్వైట్ రీజనబుల్ ఇన్ ద మార్కెట్, మీరు కనుక్కోవచ్చు. రేటు విషయంలో కొద్దిగా స్లైట్లీ నెగోషియబుల్ అకార్డింగ్ టు యువర్ పేమెంట్ని బట్టి కూడా మాట్లాడుకోవచ్చు. అలాగే లోన్ కావాలంటే లోన్ కూడా అరౌండ్ మీకు కావాల్సిన విధంగా తీసుకోవచ్చు. ప్రాపర్టీకి సంబంధించిన ప్రతి విషయాన్ని నేను మీకు కంప్లీట్గా దీంట్లో క్షుణ్ణంగా పరిశీలన విధంగా చెప్పడం జరిగింది. ఏదన్నా డౌట్ ఉంటే మటుకు మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ కళ్యాణ్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.